ఇలాంటి అసలు అది చాలా వరస్ట్ అండి జరిగింది. అంటే మెయిన్గా ఫీమేల్ డాక్టర్ డ్యూటీలో ఉంది. డ్యూటీ టైం నుంచి అది కూడా 1% చేసిందైతే కాదు, తను కూడా ఇంజనీర్స్ చూసినైతే 1% చేసి కాదు, సమ్ ప్రీ ప్లాన్ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అయితే చేశారు. అందరం కలిసికట్టుగా ఈరోజు పబ్లిక్ కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ మన గవర్నమెంట్ కావచ్చు, మన వాయిస్ అనేది గట్టి వినిపించాలి. సో రిక్వెస్ట్ ఎవ్రీవన్, డోంట్ టేక్ ఎనీ డిసిషన్స్ దట్ ఈరోజు రేపు హాలిడే, మండే హాలిడే, సో మనం ఇంకేం చేస్తున్నాం కాదు, ఇంకెక్కువ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం మనము. అందరి కోసం ఈ పాయింట్ పబ్లిక్ అర్థం కావాలి. వాళ్ళు ఏమనుకుంటారు, ఎంతసేపు డాక్టర్ విషయం ఏమో వీళ్ళు ఎప్పుడు చేస్తారు, 4 రోజులు వెళ్ళిపోతారు. బట్ ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ డాక్టర్. అక్కడ డాక్టర్ అంతే చేయాలి, నార్మల్ పబ్లిక్ ఉన్నది చేయాలి, ఎవరు అంతే చేయాలి. సో ఈ రోజు టుడే వి గెట్ ఇట్ రోడ్ తగ్లాచౌక్ యొక్క మంచి ఫేమస్ ఫీమేల్ డాక్టర్ ప్లాన్ చేసుకుంటే పక్కన పల్లెటూరు చేసే పరిస్థితి ఆదిలాబాద్. సో పెరిఫరల్ కాలేజ్ ఇక్కడ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మనము కంపేర్ టు దట్ వి ఆర్ సమ్వాట్ బెటర్, బట్ స్టిల్ వి వాంట్ టు ఎస్కలేట్. మనం ఈ కండిషన్స్ లో బతకడానికి రాలేదు, ఈ కండిషన్స్ లో బతకడానికి మనం నీట్ యూజీ నీట్ పీజీ అన్ని క్రాక్ చేసి ఇక్కడ రాలేదు. మనము మన రైట్స్ గురించి ఖచ్చితంగా ఫైట్ చేస్తుంటాం, గవర్నమెంట్ ని అడుగుతుంటాం. గవర్నమెంట్ కూడా మన సేవలో ఉంటుంది. మనం 100 అడిగితే మనకి 80 అని ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి మనం ఇంకా మన డిమాండ్స్ ఏమున్నాయి ఈ ఇష్యూ గురించి పర్టికులర్ గా మనం ఎస్పీఏ అడుగుతున్నాం. మన స్టేట్ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ సిపి ఏదైతే ఉందో కలెక్టివ్ మన పక్కన నేబరింగ్ ఏపీ, కర్ణాటక, కేరళ వీళ్ళందరూ ఎంత ఇంటెన్సిఫై చేస్తుంది. తెలంగాణ ఒక్కటి ఇంటెన్సిఫై చేస్తుంది, మిగతా వాళ్ళు చేయట్లేదు. దట్ డజంట్ షో ఎఫెక్ట్ అవుతుంది. అందరూ కలెక్టివ్ గా చేస్తేనే అది ఎఫెక్ట్. మన దగ్గర కూడా గత 4 days నుంచి ఈ పర్సనల్ టైం అంతా వదిలేసుకుని ఫాలో అవుతూనే ఉన్నారు. కానీ మనము ఫ్రమ్ డే 1 నుంచి డే 1 we have went with a candlelight vigilance and day 2 we have been with a black band today. Day 3 మనం రెస్పెక్టివ్ కాలేజెస్ లో నియర్ బై ఏరియాస్ లో ర్యాలీ చేసుకున్నాం. తర్వాత డే 4 ఇవాళ మనం ఐఎంఏ వాళ్ళు పిలిచిన దానికి వెళ్ళొచ్చారు. అసలు ఎందుకిలా అజ్ఞానమా అవివేకమా ఎందుకు ఈ మౌనం సాధించిన నిర్లక్ష్యం అసలేమిటి వాళ్ళ ధైర్యం ఆవగాత్యాసం ఎందుకు ఈ మౌనం సాధించిన నిర్లక్ష్యం అసలేమిటి వాళ్ళ ధైర్యం కేసు నుండి మీరు పడుతున్నటువంటి వేదన కానివ్వండి, బాధ కానివ్వండి, సామాన్య ప్రజలను కూడా అందించడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుల్లో చలనం మాత్రం రాలేదు. అదే ఒక అంబానీ కొడుకు పెళ్లి కానివ్వండి, లేకపోతే ఇంకే అకేషన్ కానివ్వండి, ఇంకొక ఘటన కానివ్వండి, తత్వరమే వాళ్ళ ట్విట్టర్లో కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ హల్చల్ చేస్తారు. అట్లాంటిది ఇటువంటి ఘటన పైన ఇంతవరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా దీనిపైన చర్చించకపోవడం చాలా దురదృష్టకరం. మీతో పాటు మా న్యూస్ 9 టీం కూడా సపోర్ట్ ఉంటుంది. సో